ఆయనకి తెలిసి చేసినా తెలియక చేసినా లేకపోతే భయపడి చేసినా పైవాళ్ళు సంతకం పెట్టంటే పెట్టినా మొత్తం మీద అయితే కన్సర్న్ మినిస్టర్ లేకుండా ఫైల్ మూవ్మెంట్ జరగదు కదా. సో ఈ కేసులో నారాయణ స్వామిని విచారించడం అనేది ఎలాంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది మిథున్ రెడ్డి అరెస్టుతో పాటుగా? వెంకటకృష్ణ గారు నారాయణ స్వామి గారికి ఆ నోటీస్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ బిగ్ మూవ్ అండ్ మ్యాసివ్ మూవ్. అది చాలా చాలా తెలివైనటువంటి నిర్ణయం అది సిట్టు తీసుకున్నది. ఎందుకంటే ఇందాక మాటల్లో లక్ష్మణ్ గారు మాట అన్నారు, ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే పదం వాడారు. అది చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో. అంటే ఆ మీటింగ్ ఏదైతే ప్రైవేట్ గా జరిగిందో ఆ మీటింగ్ లో అతను ఉన్నాడా లేదా, అతనికి అసలు పాలసీ మేకింగ్ లో అతని పాత్ర ఉందా లేదా. రెండోది ఏంటంటే పాలసీని చేంజ్ చేయాల్సింది క్యాబినెట్ లో చేంజ్ చేయాలి కాబట్టి క్యాబినెట్ లో జరిగే నిర్ణయానికి అందరూ ఉంటారు కాబట్టి క్యాబినెట్ లో జరిగిన డిసిషనా, లేదు ఓన్లీ సింగిల్ సిగ్నేచర్ డిసిషన్ అయితే మాత్రం అది ఆ సిగ్నేచర్ డిసిషన్ ఎవరు, ఓన్లీ ఆఫీసర్స్ టేబుల్ మ్యాటర్ కింద తీసుకొని పోయారా లేదా, ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. బట్ నారాయణ స్వామికి ఆయనకు సిట్ నోటీస్ ఇవ్వడం అనేది అయితే మాత్రము అది ఇంకా డిఫరెంట్ కోణంలో తీసుకోబోతుంది. అంటే కన్ఫర్మ్ చేస్తుంది, కొంతమందిని కన్ఫర్మ్ చేస్తుంది. ఈయన పాత్ర ఉంటే కేసు ఇంకో రకంగా వెళ్తుంది, ఈయన పాత్ర లేకపోతే ఇంకా డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంది. ఇంకా అంటే అది చాలా వైడ్ స్పెక్ట్రమ్ లెక్క తీసుకోబోతుంది కేసునది. ఒక మంత్రి నాకు తెలియదు అని కనుక ఆయన చెబితే ఇందాక నేను పదాన్ని వాడలేను, మీరు అర్థం చేసుకోండి, లక్ష్మణ గారు ఆ పదం వాడారు, మళ్ళీ కోట్ చేస్తున్నాను, ఆయన తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్న అంశంలో గనక ఏదైనా కాస్త ఇటు అటు అయితే మాత్రము ఆ కోణం ఇంకా డిఫరెంట్ లెక్క వెళ్ళిపోయి చాలా అది వైడ్ స్పెక్ట్రమ్ లెక్క తీసుకొని వెళ్ళిపోయేసి ఇంకా మొత్తం అందరినీ మెడకు ఉరితాడే బిగించుకుంటది. ఇది మాత్రం ఖచ్చితంగా. అంటే అందరి మెడకి ఉరితాడంటే ఇందాక డిబేట్ జరిగినప్పుడు కూడా ఫస్ట్ డిబేట్ అదే, ఈవేళ ఇది బ్రేకింగ్ గా వచ్చారు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అందులో వచ్చిన పరిస్థితి ఏంటంటే అప్పటి ఎక్సైజ్ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారికి తెలియకుండా సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి